ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి 5 పెద్ద సైజ్ టమాటోలని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కల్లుప్పుని యాడ్ చేసుకోవాలి. రెగ్యులర్గా వాడే ఉప్పు కంటే కూడా కల్లుప్పు అనేది ఈ రసంకి చాలా టేస్ట్ని ఇస్తుంది. అలాగే ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపు, కొద్దిగా చింతపండుని వేసుకొని మొత్తం కూడా కలిసే విధంగా ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 7 నుంచి 10 నిమిషాల వరకు టమాటో అంతా కూడా మగ్గే వరకు ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఈ రసంలో టమాటో పులుపును బట్టి చింతపండు అనేది అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూడండి. ఇక్కడ చూసారు కదా, మనకి టమాటోలు అయితే మగ్గడం స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు స్పూన్తో మరోసారి మొత్తం కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ టొమాటోలు అనేవి ఎంత బాగా మగ్గితే మన రసం అనేది అంతే టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా టొమాటోలన్నీ మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే 1/2 లీటర్ వరకు వాటర్ అనేవి ఇందులోకి కరెక్ట్గా సరిపోతాయి. ఈ విధంగా రసంకి కావాల్సినంత వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్తో ఒకసారి మొత్తం కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు రసంలోకి పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూసేద్దాం. ముందుగా ఒక రోట్లో 1 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ మిరియాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి 2 ఎండుమిరపకాయలని విరిచి యాడ్ చేసుకోవాలి. మనకి ఇన్స్టెంట్గా వాడే పొడి కంటే కూడా అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే మనకి రసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత స్పైసెస్ అన్నీ కూడా కోర్సుగా అయ్యే విధంగా దంచుకోవాలి. ఇక్కడ చూసారు కదా, మనకి రసంలోకి ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఈ స్పైసెస్ అన్నీ కూడాను మనకి మిక్సీ జార్లో కంటే కూడా ఈ విధంగా రోట్లో వేసుకుని దంచుకుంటే టేస్ట్ అనేది మరింత పెంచుతుంది. ఇప్పుడు మనం మరో స్టవ్ పైన మనకి రసం అనేది ఉడుకుతూ ఉంది కదా, ఇప్పుడు మూత తీసి మరోసారి స్పూన్తో మొత్తం కూడా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి మనం కోర్సుగా దంచి పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కట్టల్ని ఈ విధంగా విరిచి యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్తో మరోసారి మొత్తం కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. అలాగే మనం ముందుగానే ఇందులోకి కల్లుప్పుని వాడాం కదా, ఇన్ కేస్ మనకి సాల్ట్ అనేది సరిపోకపోతే మరోసారి చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మరోసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మనము రసం అనేది ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం రసం అనేది మరిగేలోపు తాలింపు అనేది ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అంతా కూడా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇలా ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి 3 ఎండుమిరపకాయలని విరిచి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్తో మొత్తం కూడా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ ఎండుమిరపకాయలు అనేవి తాలింపులోకి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. సో ఖచ్చితంగా ఎండుమిరపకాయలు అనేది డెఫినెట్గా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకుని విరిచి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పోపులన్నీ కూడా బాగా రోస్ట్ అయిన తర్వాత మరో స్టవ్ పైన మనం ముందుగానే రసం అనేది మరిగించుకుంటున్నాం కదా, అందులోకి ఈ పోపు అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ మనం పోపు అనేది ఎంత బాగా వేసుకుంటే మన రసం అనేది అంతే ఫ్లేవర్ఫుల్గా వస్తుంది. ఈ విధంగా పోపు వేసుకున్న తర్వాత మరోసారి స్పూన్తో మొత్తం కూడా కలిసి విధంగా కలుపుకొని 1 నిమిషం పాటు మరిగించుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, మనకి రసం అనేది ఎంత బాగా మగ్గిపోయిందో. ఫైనల్గా ఇందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, మన టొమాటో రసం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసి వేడివేడి అన్నంలోకి ఫ్రైడ్ కర్రీతో తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకి జలుబు అలాంటివి వచ్చినప్పుడు ఈ రసంలోకి మనం మిరియాలు, వెల్లుల్లి వాడాం కదా, సో ఇలాంటి రసాన్ని ప్రిపేర్ చేసుకోండి, చాలా ఉపయోగపడుతుంది.